నేను గిడ్డియోని. మిద్యానీయులు మా దేశానికి వచ్చి మా పంటలంతా లాగేసుకుంటున్నారు. ఇప్పుడు నేను ధాన్యం ఎక్కడ దుల్లో కొట్టుకొని నేను కూడా ధాన్యం దుల్లో కొట్టుకోవడం చూస్తే నా పంట కూడా లాగేస్తారు. ఎక్కడ దుల్లో కొట్టుకోను? ఈ గానుక వెనకాలకి వెళ్ళి దుల్లో కొట్టుకుంటాం. యెహోవా మాకు తోడై ఉంటే ఎందుకు ఇవన్నీ సంభవిస్తే? మిద్యానీయులు మా దేశానికి ఎందుకు వచ్చారు? మమ్మల్ని వదిలేసి మిద్యానీయుల చేతికి అప్పగిచ్చేసారు. మా పితరులకు చేసిన మేళ్ళన్నీ ఏమైపోయాయి? మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించడానికి నేను నిన్ను పంపుతున్నాను. బలం తెచ్చుకొని వెళ్ళు. నేను చిన్నవాడని, ఇజ్రాయెల్లో నా గోత్రం చిన్నది. నేనెలా ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించగలను? నేను నీకు తోడై ఉంటాను. నీవు ఒక్క మనిషిని హతం చేసినట్లు వారిని నీవు హతం చేశావు. సరే. సైన్యంలో అధిపతి యెహోవా, నువ్వు నన్ను నిజంగా మిద్యానీయుల చేతి నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించడానికి నన్ను నిజంగా ఏర్పరచుకుంటే నాకు ఒక సూచన కనపడుచుంది. అదేమనగా, నేను ఈ కంచంలో గొర్రెబొచ్చు ఉంచుతాను. దీని చుట్టూ పొడిగా ఉండాలి, దీని మీద మాత్రం తడిగా ఉండాలి. ఉదయం ఇదంతా తడిగా ఉంది, ఇదంతా పొడిగా ఉంది. ఓ సైన్యంలో అధిపతి అయిన యెహోవా, నువ్వు నన్ను నిజంగా ఏర్పరచుకున్నావని నమ్ముతున్నాను. కానీ నీ కోపం ఒక్కసారి నా మీద రగలకుండానట్లు నాకు ఇంకొక సూచన కనపడుచుంది. మళ్ళీ నేను ఒకసారి అలాంటి కాంచంలో మళ్ళీ గొర్రెబొచ్చు ఉంచుతాను. దాని మీద మాత్రం మంచు పడకూడదు, చుట్టూరు మంచు పడాలి. ఉదయం గొర్రెబొచ్చు మాత్రం తడవలేదు, చుట్టూరు మాత్రం తడిచింది. ఓ సైన్యంలో అధిపతి యెహోవా, నువ్వు నన్ను నిజంగా మిద్యానీయుల చేతి నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించడానికి నన్ను ఎన్నుకున్నావని నమ్ముతున్నాను.